జూబ్లీహిల్స్లోని అంతేరా రెస్టారెంట్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు మీద వెళుతూ గాయపడిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. అదేంటి, రోడ్డు మీద వెళుతున్న మహిళ ఫిర్యాదుకు రెస్టారెంట్కు సంబంధం ఏంటని ఆశ్చర్యపోకండి. అసలు సంగతిలోకి వెళితే వాస్తవాలు మీకే అర్థమవుతాయి. జూబ్లీహిల్స్లో ఉన్న అంతేరా రెస్టారెంట్ సిబ్బంది నిర్వాకమే కేసు దాకా తీసుకెళ్లింది. కిచెన్లో మిగిలిపోయిన వ్యర్థాలను, రెస్టారెంట్లో మిగిలిపోయిన ఫుడ్ను సిబ్బంది డ్రైనేజీలోకి మళ్లిస్తూ వచ్చారు. రోజుల తరబడి ఇలా డ్రైనేజీ లైన్లోకి వదలడంతో రెస్టారెంట్ పక్కనే రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ పొంగి పొర్లింది. దీంతో డ్రైనేజీ నీరు రోడ్డు మీద ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అటుగా వెళుతున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మీద నీరు వెళుతుండడంతో బైక్లు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో కమలాపురి కాలనీకి చెందిన దీపిక అనే మహిళ కూడా బైక్పై వెళుతూ స్కిడ్ అయి కింద పడిపోయింది. 2 రోజుల క్రితం ఈ ప్రమాదం జరగ్గా ప్రస్తుతం దీపిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీపిక ఫిర్యాదు మేరకు అంతేరా రెస్టారెంట్ యాజమాన్యం మీద ఐపీసీ 336 సెక్షన్ కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెస్టారెంట్కు నోటీసులు జారీ చేశారు.